Sixth class. Today we are going to learn about first unit C reading. Grand contest in the forest. Contest means what? Poti, competition. So there was a grand contest. Where was the grand contest? In the forest. అడవిలో ఒక పెద్ద పోటీ జరిగింది. ఏంటో చూద్దాం. The animal, birds and trees were excited. What we find in forest? Animals, birds and trees. So జంతువులు, పక్షులు, మొక్కలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయినాయి, ఉద్విగ్నంగా ఫీల్ అయినాయి. They began to prepare for a great day. What was it? Great day? Competition day. When they would give their best to great one except the little grey squirrel. Everybody was plants, animals, birds. Everybody was preparing their level best to give gift, nice gift in competition. But when they would give their best to the great one except the little grey squirrel, ఒక్కటి మాత్రమే ఏమీ చలనం లేకుండా ఉంది. దట్ వాజ్ ద స్క్విరల్. అన్ని జంతువులు కూడా గొప్ప బహుమతిని, గొప్ప పోటీలో పాల్గొని ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నాయి, కానీ ఒక స్క్విరల్ మాత్రం సైలెంట్గా ఉంది. దేర్ వాజ్ ఎక్సైట్మెంట్ ఇన్ ద ఎయిర్. దేర్ వాజ్ ఎక్సైట్మెంట్. గాలి కూడా మరి ఉద్విగ్నంగా మారింది. ఏం జరుగుతుంది అది చూపిస్తారు ఆ రోజని. దేర్ వాజ్ గోయింగ్ టు బి గ్రాండ్ కాంటెస్ట్. గ్రాండ్ కాంటెస్ట్ పోటీ ఇట్లాంటి పోటీ కాదు. ఎవ్రీ వన్ షుడ్ షో సంథింగ్ స్పెషల్ అండ్ ద బెస్ట్ వన్ వుడ్ బి ప్రైజ్డ్ బై ద లార్డ్స్ ఆఫ్ ఫైర్, విండ్, వాటర్ అండ్ సన్. మరి అడవిలో ఉండేటువంటి దేవతలు ఎవరు? గాలి, నీరు, నేల, మరి సూర్యుడు, ఇవి అక్కడ ఉండేది. అగ్నిదేవుడు, వాయుదేవుడు, భూమాత, వీటిని పూజిస్తారు. సో ఈ దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళు? సంథింగ్ స్పెషల్ అండ్ ద బెస్ట్ వన్ వుడ్ బి ప్రైజ్డ్ బై ద లార్డ్. ఈ ఆల్ యానిమల్స్ షుడ్ షో ద స్పెషల్, ఎనీథింగ్ స్పెషల్ ఐటమ్. సో ఇట్ మస్ట్ బి షో టు ద గాడ్స్ ఆఫ్ ఫైర్, విండ్, వాటర్, సన్ ఎట్సెట్రా. The animals and trees began preparations. So everybody was ready for their preparation to participate in that contest. Okay, Namma? Anni animals busy unnai except one animal. What is that? Squirrel. How was it? Grey. Little grey squirrel. I will shine like a sparkling sunshine, said the laburnum. Laburnum means it's a type of plant, small plant with yellow color flowers. పసుపు రంగు పువ్వులు వేలాడుతూ ఉంటాయి. చిన్న మొక్కది, అందంగా ఉంటాయి ఆ పూలు. ఐ విల్ షైన్ లైక్ స్పార్క్లింగ్ సన్షైన్. చక్కగా చమక్ మెరిసేటువంటి సూర్యకిరణాలు ఎలా ఉంటాయో అలా మెరుస్తాను నేను అనే ఆ పూలు గల చెట్టు Lebanon. My flowers will look like a golden raindrops. How its flowers look like? They are yellow in color, no? So they looks like a golden raindrops. బంగారు వర్షపు బిందువుల్లాగా ఉంటాయి. బంగారు రంగులో ఉండే వర్షపు బిందువుల్లాగా నా పూలు ఉంటాయి. సో నేను అర్పిస్తా, అవి నేను ఎఫెక్ట్గా చూపిస్తాను. ద గుల్మహార్ సెట్. గుల్మహార్ అంటే మీకు అందరూ తెలిసించండి, కోడి జుట్టు పూల చెట్టు అంటారు దాన్ని. అగ్ని పూలు అని కూడా అంటారు. భజనకాయలు ఉంటాయి దానికి. దాదాపు మోస్ట్ ప్రాబ్లీ పూర్వకాలం బాగుండే పెద్ద చెట్టు అది. ఎర్ర పూలు వస్తాయి, మనం వాటితో ఆడతాం మనం కొన్నిసార్లు పందాలు. సో దట్ ప్లాంట్ ఇస్ కాల్డ్ గుల్మహార్. ఈ గుల్మహార్ ఏమని చూడండి. ద గుల్మహార్ సెట్ ఐ విల్ డ్రెస్ మై సెల్ఫ్. రెడ్ కలర్ ఫ్లవర్స్ అని ఉంటాయి. అవి ఎప్పుడప్పుడు దేవునికి కూడా సీక్రెట్ ఫ్లవర్స్గా ఉపయోగిస్తారు గుళ్ళల్లో. I dressed myself so that I look like early morning sun, golden red, spreading radiance. Radiance means ఇక్కడ brightness, కాంతి. నేను ఉదయాన్నే ప్రభాత సూర్యుల్లో లేత ఎర్ర కిరణాలలాగా ప్రకాశిస్తూ ఉంటాను, అవి నేను అర్పిస్తాను ఆ పూలు నేను అంది గుల్మహార్. ఐ డ్రెస్ మై సెల్ఫ్ సో దట్ ఐ లుక్. నేను చాలా బాగా వికసింప చేసుకుంటాను ఆ ఫ్లవర్ని.
అది అలా కనిపిస్తుంది. లేత సూర్యకిరణాలు ఎలా ఎరుపు రంగులో అరుణ రంగులో కాంతులు ఎంతయో అలా కాంతులు ఎంత ఉంటుంది అని చెప్పింది. నెక్స్ట్ అలా రేడియన్స్ అంటే కాంతి వెళ్ళటం. ఐ విల్ ఆఫర్ ద బెస్ట్ హనీ ఐ కెన్ ఫైండ్ షౌటెడ్ ద బేర్. ఇవన్నిటి చెప్పుకుంటే ఎలుగుబంటి ఏముంది, అసలు చాలా రుచికరమైనటువంటి హనీని నేను ఆఫర్ చేస్తాను, నేను ఇస్తాను, దేవతలకు అర్పిస్తాను. అర్పించడాన్ని ఏమంటారు? ఆఫర్ అంటారు. ఏమంటారు నాన్న? ఆఫర్. చూడండి, ఇవన్నీ మీటింగ్ చేసుకుని చక్కగా ఆల్ ఆర్ హెల్డ్ మీటింగ్ అండ్ దే ఆర్ టెల్లింగ్ వాట్ దే విల్ గివ్ ఆఫర్ టు ద గాడ్స్ ఆఫ్ విండ్, గాడ్స్ ఆఫ్ ఫైర్, గాడ్స్ ఆఫ్ వాటర్, గాడ్స్ ఆఫ్ సాయిల్, ఎర్త్. నెక్స్ట్ ద ఎలిఫెంట్ సెట్, ఐ విల్ గెట్ ద బెస్ట్ ఫ్రూట్. నేను మంచి ఫలాన్ని ఇస్తాను. సో ఫ్రెష్ ఇట్ వుడ్ స్టిల్ బీ ఆన్ ద బ్రాంచెస్. కొమ్మల మీద ఉంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో కొయ్యని పండు, అలా ఉండే పండు. అండ్ లే దెమ్ ఎట్ హర్ ఫీట్, నేను అవి దేవతలకు అర్పిస్తాను. నెక్స్ట్ ఎవ్రీవన్ హ్యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ ఆర్ వండర్ఫుల్ టు ఆఫర్ on the great day. So everybody selected something beautiful or something wonderful. ఆశ్చర్యకరమైన అందమైనటువంటి వాటిని అడవిలో అన్నీ ఎన్నుకున్నాయి. ఏమేమి ఇవ్వాలో ఆ దేవతలకు అర్పించాలి. టు ఆఫర్ ఆన్ ఎ గ్రేట్ డే, కంటెస్టింగ్ డే. ఎవ్రీవన్ ఎక్సెప్ట్ ఎ లిటిల్ గ్రే స్క్విరల్. ఎవ్రీబడి ఈజ్ రెడీ ఫర్ ద కాంటెస్ట్, బట్ అవర్ లిటిల్ స్క్విరల్ కీప్ క్వైట్, వెరీ కామ్ అండ్ క్వైట్. Who talked sadly to himself? He talked sadly to himself. తనలో తనే బాధగా అనుకుంది. What does the little grey squirrel with black stripes have to offer? నల్లగా ఉంటాను, గ్రే కలర్లో ఉంటాను, నల్ల సార్లు ఉంటాయి, నాకు ఏం చేయగలను? అందమా లేదు, లేదు ఇంకెలాంటి వస్తువులు, వండర్ఫుల్ థింగ్స్ చేయలేను నేను, ఏమి ఇవ్వగలను నేను ఆ దేవతలకి అని పాపం బాధగా ములిగిందనమాట. ద పలాష్ సెడ్. ఇక్కడ పలాష్ అంటే ఏంటంటే ఒక మోస్తరు రెడ్ కలర్ పూలు ఉంటాయి అనమాట. అవి దేవునికి అర్పించాయి. ఇందాక చెప్పుకుంది మనం ఎప్పుడు గుల్మోహార్, అగ్నిపూల చెట్టు, కోడిచెట్టు పూల చెట్టు అంటాం. ఇది ఇంకా చిన్న చిన్న పూలు ఉంటాయమ్మా, అది ఆ చెట్టు ఏముంటుందో వినండి. ద పలాష్ సెడ్ ద ఫారెస్ట్ విల్ బి అబ్లేజ్ విత్ బ్యూటీ. నేను ఎర్ర రంగులో ఉంటా కదా, అడవంతా కూడా కాంతి నింపుతుంది. అబ్లేజ్, నా ఎరుపు రంగు రేడియేషన్కి అద్భుతంగా కాంతి వస్తుంది. బ్లేజ్, మెరవటం అనమాట, విత్ బ్యూటీ. దో లేట్ ఐ విల్ సేవ్ సమ్ ఫ్లవర్స్. పోనీలే ఆ చెట్టు ఆ పూలు పూయటం లేట్ అనుకుంటే, బట్ ఎట్లకట్లా ఆ పూలు నేను సేవ్ చేసి అర్పిస్తాను అంది పలాష్. అండ్ దో ఎర్లీ ఐ మేక్ సమ్ ఫ్లవర్స్ బ్లూమ్ స్నాప్డ్ ద గుల్మహార్. గుల్మహార్ చెట్టు కూడా అంది, ఏదో తొందరగా నా పూలు వికసింప చేసుకొని ఆ దేవతలకు అర్పించుకుంటాను అంది. ఎవరు? గుల్మహార్. ద బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ క్రీచర్స్ హ్యాడ్ స్టార్టెడ్ కాంపిటింగ్ అండ్ ఫైటింగ్. ఫైటింగ్ అంటే ఏంటి? కాంపిటీషన్ తలపట్టం. నేను గొప్ప తీయాలని అన్ని ఆలోచనలు పడిపోయాయి అన్నమాట. ద బ్యూటిఫుల్ ట్రీస్, అందమైన చెట్లు. గుల్మహారు ఇవన్నీ ఏ చెట్లమ్మా? అందమైన చెట్లే కదా. లెబనము, పలాష్, టర్కోయిస్, బ్లూయిష్ గ్రీన్ పూల చెట్టు అనమాట అది. ఇవన్నీ రెడీగా మాట్లాడుకుంటున్నాయి. మై మ్యాంగోస్ ఆర్ రెడీ అనౌన్స్ ద మ్యాంగో ట్రీ. మీ గుల్మహార్కి ఎర్లీగా పూయాలి, లేదంటే ఇంకో చెట్టు ఏమి ఇచ్చాడమ్మా? పలాష్, లేట్గానైనా అర్పిస్తానంటుంది. ఎర్లీ లేట్ అని. మ్యాంగో ఏముంది? మై ఫ్రూట్స్ ఆర్ రెడీ, ఐ విల్ ఆఫర్. నా చెట్టు మీద ఏమన్నా చక్కగా ఆఫర్ చేస్తాను మ్యాంగో ట్రీ. ద పీకాక్ సెడ్ ఎమరాల్డ్స్ అండ్ టర్కాయిస్ ఆర్ మై ఫెదర్స్. టర్కాయిస్ అని చెప్పుకున్నాం కదా మనం, బ్లూయిష్ గ్రీన్ కలర్ అనమాట. ఎమరాల్డ్ లాంటి అంటే విలువైన రాళ్ళు లాగా ఉంటాయి అనమాట, మెరిచాయి. అవితో నవలిపించే రంగు అమ్మది బ్లూయిష్ గ్రీన్. సో నాకు అంత కాంతులు ఎంతో ఉంటానని చెప్పింది. అవి అర్పిస్తాను నేను. ఎమరాల్డ్స్ అండ్ టర్కాయిసెస్ ఆర్ మై ఫెదర్స్. నా నెమలికల్ని నేను అర్పిస్తాను, అవి చాలా అందంగా ఉంటాయి. ద లార్క్ ట్రిల్డ్ ఐ విల్ లార్క్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ బర్డ్ అనమాట, చిన్న పక్షి అది. ఐ విల్ సింగ్ ఎ సాంగ్ బ్యూటిఫుల్ అండ్ మూవింగ్.
నేను పాట పాడతాను, అందంగా పాడతాను, అందంగా కదులుతాను ఆ పాటకు అనుగుణంగా. ద డోవ్ కూయిడ్ ఒక రకమైన శబ్దంతో, సంగీతం లాంటి శబ్దం, దాని శబ్దంతో, మర్మరింగ్ అనమాట శబ్దంతో, సేయింగ్ ద గ్రేట్ వన్ వుడ్ లవ్ హర్ సాఫ్ట్ నోట్స్. నా గొప్ప వాళ్ళందరూ నా నోట్లోంచి వచ్చే సంగీతాన్ని ఇష్టపడతారంటుంది. నోట్స్ అంటే సంగీతంలో ఉండేటువంటి భాగాలు నోట్స్ అంటారు అన్నమాట. గిఫ్ట్స్ అండ్ బ్యూటీ అబౌండ్. మరి అందాన్ని బహుమతులుగా ఇచ్చేవాళ్ళు, అందాన్ని చూపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. థాట్ ద స్క్విరల్ ఇన్ డెస్పైర్. డెస్పైర్ అంటే నిస్సహాయ స్థితి, ఏమీ ఇవ్వలేని స్థితి, కనుగ్గా పాపం బాధపడుతుంది. హూ? స్క్విరల్. He thought and thought, but he thought and thought, what I have to do to offer my gods. Thought and thought, but I will do what I can do the best. నేను ఎంత మంచి చేయగలితే అది చేస్తా. నేను చేయగలిగిన మంచి పని ఏదంటే తప్పకుండా చేస్తా. ఐ విల్ డూ వాట్ ఐ కెన్ డూ బెస్ట్. నాకు మంచి అనిపించింది చేస్తా, వాళ్ళకి నచ్చని నచ్చకపోని. డిసైడెడ్ స్క్విరల్. వాట్ డిడ్ స్క్విరల్ డిసైడ్? ఐ విల్ డూ వాట్ ఐ కెన్ డూ బెస్ట్. హీ ఫౌండ్ హాలో బ్రాంచెస్ని తెచ్చుకుంది అడవిలో. అండ్ ఫిల్ దెమ్ విత్ యాజ్ మెనీ nuts and seeds of different trees as he could find. Searched in the forest everywhere and collected grains and put them in the hollow branches. కొమ్మలకు ఉండేటువంటి బోలుగా ఉండే కొమ్మలను సేకరించి, రకరకాల నట్స్ని సేకరించి, రకరకాల చెట్ల నుంచి ఆ హాలోలో పోస్తుంది అనమాట. చీమకు అలవాటు, దాచుకునే అలవాటు అనమాట. రకరకాల చెట్లు తిరిగి ఆ విత్తనాలను సేకరించింది. ద నెక్స్ట్ డే ఎవరి వన్ వాజ్ రెడీ. సో నెక్స్ట్ డే మీన్స్ కాంపిటీషన్ డే. ఎవరి వన్ వాజ్ రెడీ. ద గ్రేట్ వన్ కేమ్. ద ఎయిర్ బికేమ్ సాఫ్ట్ అండ్ బాల్మీ. చూడండి, మరి వాళ్ళు చూసేటువంటి గొప్ప దేవత వచ్చింది. గ్రేట్ వన్ కేమ్. ద ఎయిర్ బికేమ్ సాఫ్ట్ అండ్ బాల్మీ. చాలా మృదువుగా ఉంది గాలి, ఆహ్లాదంగా ఉంది. ద స్ట్రీమ్స్ టింకిల్డ్ యాజ్ దే ట్రంబుల్డ్ ఓవర్ లిటిల్ రాక్స్. మరి గాలి, నీరు, నేల, ఆకాశం వాళ్ళ దేవతలు ఒక్కొక్క దేవతను గురించి వర్ణిస్తుంది అనమాట. ద స్ట్రీమ్స్ టింకిల్డ్, మెరుస్తున్నాయి, ప్రవాహం, చిన్న చిన్న కాలువ ప్రవాహం మెరుస్తుంది. యాజ్ దే టంబుల్డ్ ఓవర్ లిటిల్ రాక్స్. మరి తుళ్ళి పడుతున్నాయమ్మా, రాళ్ల మీద నుంచి ప్రవహించేటప్పుడు మెరుస్తున్నాయి అమ్మా, టింకిల్డ్, మెరుస్తున్నాయి. గ్రేట్ వన్, హియర్ ఈస్ మై గిఫ్ట్ సెడ్ ఈచ్ లయింగ్ గిఫ్ట్స్ అట్ హర్ ఫీట్. ఇవన్నీ గాలి, నీరు, నేల, ఆకాశం ఇవన్నీ పంచిపోతారు కదమ్మా. ప్రకృతి ఏంటది? ప్రకృతి దేవత అనమాట. గ్రేట్ వన్, హియర్ ఈజ్ మై గిఫ్ట్ సెడ్ ఈచ్. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రేట్ వన్ ఆ నేచర్ చెప్తుంది అనమాట. గ్రేట్ వన్, నేచర్ అంటేనే గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని, భూమి అనమాట. సో ఆ గాడెస్ చెప్తున్నారు వీళ్ళంతా. గ్రేట్ వన్, హియర్ ఈజ్ మై గిఫ్ట్ సెడ్ ఈచ్. ప్రతి ఒక్కళ్ళు టేక్ మై గిఫ్ట్, సీ మై గిఫ్ట్ అంటే. లేయింగ్ గిఫ్ట్స్ అట్ హర్ ఫీట్. పాదాల దగ్గర అర్పించారు అందరు. ఆఫ్టర్ ఎవ్రీ వన్ హ్యాడ్ గివెన్ దర్ గిఫ్ట్స్, ద గ్రేట్ వన్ లుక్ అట్ లిటిల్ గ్రే స్క్విరల్. ఓన్లీ ద స్క్విరల్ స్టాండ్ aside seeing all this. The great one questioned the squirrel and asked, little one, why are you quiet? ఏంటి కామ్గా ఉన్నావు, నిశ్శబ్దంగా ఉన్నావు ఏంటి? Who asked? Great one. With whom did she ask? Squirrel. What did she ask? Why are you so quiet? Great one, here is my gift, said each. Sorry, Amma. I have nothing grand to offer you. Who said this word? Squirrel. I have no valuable things or valuable sounds, memory, beauty, or gifts, nothing. I have nothing grand to offer you. I don't glow or sing. నేను అందంగా ఉండను. గ్లో అంటే మెరవను. మరి పూలు, ఆకులన్నీ, మొక్కలు, రేఖలన్నీ చక్కగా మెరుస్తాయి అని చెప్పుకున్నాయి కదా. నేను అలా మెరవను, పాడలేను పక్షుల్లాగా. బట్ వాట్ ఐ హ్యావ్ ఐ గివ్ విత్ మై హార్ట్. ఒకటే ఒకటి ఉంది నేను ఇవ్వగలిగింది మనస్ఫూర్తిగా, విత్ మై హార్ట్.
మనస్ఫూర్తిగా ఇవ్వగలను. అండ్ హీ స్కాంపర్డ్ అవే, పరిగెత్తింది, క్షణాల్లో పరిగెత్తింది. స్కాంపర్డ్, అక్కడి నుంచి పరిగెత్తింది. హీ రిటర్న్ డ్రాగింగ్ హిస్ డ్రై బ్రాంచెస్, ఎండిపోయిన బోలుగా ఉన్న కొమ్మల్ని ఎంతో కష్టం మీద లాక్కుంటూ వచ్చింది. డ్రాగింగ్ మీన్స్ లాగుట. ద గ్రేట్ వన్స్ లుక్డ్ గ్రేవ్. ద గ్రేట్ వన్స్ లుక్డ్ గ్రేవ్. ఏం చేస్తుంది? ఎండు కొమ్మలు తెస్తుందేంటి? వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వమంటే ఎండు కొమ్మలు తెస్తుందేంట అని బెత్తరపోయి చూస్తుంది గ్రేట్ వన్స్. See, I see beauty in form and sound. నేను అందం అంటే ఆకారంలోనూ చేసే, గొంతు ద్వారా చేసే సంగీతంలోనూ చూస్తాను. ఆల్ వెయిటెడ్ హోల్డింగ్ దేర్ బ్రీత్. అందరు ఏం చెప్తుందా, ఎవరికి ఇస్తుందా ప్రైజ్ అని ప్రతి ఒక్కరు ఉత్కంఠంగా చూస్తున్నారు. హోల్డింగ్ దేర్ బ్రీత్ అంటే ఉత్కంఠంగా చూడటం. బట్ ద ప్రైజ్ గోస్ టు ద గ్రే స్క్విరల్. మరి ఆకారాన్ని బట్టి ఇవ్వాలి, సౌండ్ని బట్టి ఇవ్వాలి, సంగీత స్వరాలను బట్టి. కానీ ఇప్పుడు నేను ప్రైజ్ని స్క్విరల్కి ఇస్తున్నాను. ఫర్ ఐ కెన్ యూజ్ ద సీడ్స్ అండ్ నౌ సో దెమ్. నౌ ఐ కెన్ యూజ్ దిస్ సీడ్స్ అండ్ సో దెమ్ ఇన్ ద ఫీల్డ్. ఇట్ విల్ గివ్ గుడ్ క్రాప్, కంటిన్యూ ఇట్స్ క్రాప్. సో ఐ విల్ గివ్ ద ప్రైజ్ టు స్క్విరల్. నౌ న్యూ లైఫ్ విల్ బర్స్ట్ ఫోర్త్. మరి ముందు ముందు కొత్త జీవితం వస్తుంది విత్తనానికి. మొక్కలు మలిస్తే విత్తనం విచ్ఛిన్నమై మొక్క బర్స్ట్ అంటే విచ్ఛిన్నం అవటం అనమాట. ట్రీస్ విల్ బేర్ మోర్ ఫ్రూట్స్. అప్పుడు ఇంకా చాలా చాలా పండ్లు ఫలాలు వస్తాయి ఈ విత్తనాల ద్వారా. ఇట్స్ ఎ గిఫ్ట్ నాట్ ఓన్లీ ఫర్ టుడే బట్ ఆల్సో ఫర్ ఆల్ అవర్ టుమారో. అందరికీ రేపటికి, ఇవాళకే కాకుండా రేపటి ఆహారాన్ని కూడా నిల్వ చేసినటువంటి గొప్ప ఆలోచనకర్త ఉడత. అందుకని నేను ఉడతకే ప్రైజ్ వదలుచుకున్నానని చెప్పింది. ద క్రీచర్స్ దెన్ మార్వెల్ సేయింగ్. అద్భుతంగా మార్వెల్ సేయింగ్, హౌ ఫూలిష్ వి వెంట్ టు థింక్ ఓన్లీ ఆఫ్ ద ప్రజెంట్. ఎంత పిచ్చివాళ్ళం మేము, అంత అమాయకులమి. ఇప్పుడున్న పై మెరుగులు చూసామే, ఇప్పుడు అవకాశం చూసాం, కానీ భవిష్యత్తులో ఉపయోగాన్ని కూడా మేము ఆలోచించలేదే. ఎంత తెలివి తక్కువ వాళ్ళం అనుకున్నారు పాపం వాళ్ళల్లో వాళ్ళే. 3 cheers ఫర్ ద లిటిల్ స్క్విరల్. 3 అక్కడ ఉన్నటువంటి 3 కూడా ఆ లిటిల్ స్క్విరల్ని బాగా మెచ్చుకున్నాయి. ఓకేనా అమ్మ? నెమలి, లెబనం, పలాష్ ట్రీస్ ఇంకా బాగా మెచ్చుకున్నాయి అన్నమాట. అందము, గొంతు, వాటికే గొంతు ఇప్పుడు బాగా ప్యాటర్న్స్ తోటి వాటితోటి. అందుకని ఆ 3 ఆఫ్ దెమ్ లుక్ అడ్మైరింగ్లీ ద స్క్విరల్. స్క్విరల్ వైపు చక్కగా చూసాయి, సంతోషంగా మెచ్చుకుంటూ. ముందు ఆలోచన గల ఉడతకి. ఓకేనా? థ్యాంక్ యూ.